విలువలతో కూడిన విద్యను అందించేందుకు నారాయణ విద్యా సంస్థలు ప్రతి ఏటా మాస్టర్ ఓరేటర్ కార్యక్రమాన్ని నిర్వహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడం అభినందనీయమని కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో మాస్టర్ ఓరియంటర్స్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేను ఘనంగా నిర్వహించారు. కాకినాడ డివిజన్లోని లక్ష్మీనగర్, రామారావుపేట, అశోక్ నగర్లోని ఈ ఛాంప్స్, ఈ కిడ్స్, ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి చంద్రకళ దీప్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా చంద్రకళ దీప్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా పాఠశాలల ఏజీఎం రాఘవేంద్రరావు, ఆర్ఎన్ హెడ్స్ రవికుమార్, అర్చన, జ్యోతి, సాఫ్ట్ స్కిల్స్ హెడ్ షకిల్, కోఆర్డినేటర్ తులసి, హెల్పర్ సుభద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏజీఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను పెంపొందిస్తామనడానికి మాస్టర్ ఓరేటర్స్ కార్యక్రమం నిదర్శనమని అన్నారు. రాగిరెడ్డి చంద్రకళ దీప్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ పోతుందని అన్నారు. ఇతర ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, గార్డెన్, మొబైల్ వినియోగం, క్రిస్మస్, రంజాన్ పండుగలు, టీచర్, న్యూస్ పేపర్ రీడింగ్ వంటి థీమ్స్తో వక్తలుగా మాట్లాడిన అంశాలు ఆహుతులను అలరించి ఆలోచింపచేశాయి. అనంతరం ముఖ్య అతిథి చంద్రకళ దీప్తిని ఏజీఎం రాఘవేంద్రరావు, ప్రిన్సిపాల్స్ కవిత, షర్మిల, కోఆర్డినేటర్ తులసి మెమంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఐడియల్ కళాశాల నుంచి హరిణి, పశ్చిమ గోదావరి జిల్లా సాఫ్ట్ స్కిల్స్ నుంచి ప్రసన్న వ్యవహరించారు. వ్యాఖ్యాతగా సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ పద్మలత కార్యక్రమం నిర్వహించారు. పోటీల్లోని విజేతలకు ఏజీఎం రాఘవేంద్రరావు, ఇతర అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ కవిత, షర్మిల, రవికిషోర్, ఏవో సతీష్, సాఫ్ట్ స్కిల్స్ కాకినాడ డివిజన్ హెడ్ రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి చిరునవ్వుతో చూసి ఆ తర్వాత మీరు స్పీచ్ స్టార్ట్ చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే నేను ఈ విధంగా చెప్తున్నాను, నేను ఈ రోజు ఈ విధంగా ప్రతి స్పీచ్లోనూ మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం నా భర్త ఫ్రూటీ కుమార్ గారు. ఎందుకంటే ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా ఎలా ఉండాలి అని చెప్పేసి నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న వ్యక్తి, ఇప్పుడు కూడా నా వెంటే ఉంటూ నడిపిస్తున్న వ్యక్తి నా భర్త ఫ్రూటీ కుమార్ గారు. మీ అందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటారు చాలా మంది అక్కడ నేను చాలా బాగా మాట్లాడతానని కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అందరినీ చూసిన తర్వాత ఒక విధమైన ఫియర్ కలుగుతుంది మీ అందరికీ. కానీ ఏదైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, మీరు ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచిని మంచిగా చెప్పగలరు, చెడును కూడా దాన్ని చెడు అని చెప్పి వాళ్ళ మనసును మార్చే వ్యక్తిత్వం మీలో డెవలప్ అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్లో మీరు చేయడం వల్ల మీలో నారాయణ గ్రూప్లో ఉన్నటువంటి ఆర్&డి హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీయడానికి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఈ నారాయణ గ్రూప్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఆ ఉద్దేశంతో మన ఆర్&డి నారాయణ గ్రూప్లో ఉన్నటువంటి ఆర్&డి డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ముగ్గురు ఆర్&డి హెడ్స్ కూడా నారాయణ గ్రూప్లో వాళ్ళు మీతో వాళ్ళ ఏ రకంగా కండక్ట్ చేస్తారనేది షేర్ చేస్తారు. We have taken the initiation from the management that before we used to have for the high school master orator program, but now we have taken the initiation for the CHAMS also. CHAMS అంటే grade 1 to 5 classes అండి. వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్స్ జరిపించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ జరిగింది అండ్ దిస్ ఇస్ ద సెకండ్ సీజన్. సో దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఇన్ ద కాకినాడ జోన్. నమస్తే అండి. ఈరోజు ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దిస్ మాస్టర్ ఓరేటర్ ప్రోగ్రామ్. సో పిల్లల్లో ఉన్న హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం మేము వర్క్ చేస్తామండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ పిల్లల్లో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా మేము బయటికి తీయడానికి ప్రయత్నిస్తాము. నాట్ ఓన్లీ ఇన్ ద స్టడీస్ అండి, ఓవరాల్గా వాళ్ళ డెవలప్మెంట్ అయ్యేటట్టు మేము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ.